ఏ ఢిల్లీ రోడ్ల మీద ఫోటోలు దిగి ఏదో నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని ఫోటోలు పెట్టి చెప్పినా అయ్యేది ఏమి లేదు. యునైటెడ్ మెంబర్ పెంచుకోవడానికి ఫైళ్లు పట్టుకొని కాంట్రాక్టర్ బిల్లులు రిలీజ్ చేసుకొని దాంట్లో కమిషన్లు తీసుకోవాలని పనిచేసే బదులు మీరు దాదాపు 800 ప్లస్ ఆర్ మైనస్ సబ్జెక్ట్ టు కరెక్షన్ వచ్చే సర్వీస్ ఛార్జెస్ మీరు మీ రాష్ట్ర ప్రెసిడెంట్ బండి సంజయ్ గారితో ఇదే కంటోన్మెంట్లో పాదయాత్ర చేసి నేను ఇప్పిస్తా నా బాధ్యత అని లాస్ట్ టర్మ్లో అన్నారు. పక్క రాష్ట్రాలకు ఎన్నో కోట్ల నిధులు పోతున్నాయి. ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారు, ఇక్కడ నామినేటెడ్ మెంబర్ బీజేపీ ఉన్నాడు. ఏమన్నారు? డబుల్ ఇంజన్ సర్కార్. ఇప్పుడు కంటోన్మెంట్లు ఉన్నది డబుల్ ఇంజన్ సర్కారే కదా, మీరే కదా పార్టీ నుంచి నామినేట్ అయి ఉన్నారు. మీరు 800 కోట్ల గురించి ఏ ఒక్క నాయకుడన్నా నోరు తెరిచి ఎందుకు మాట్లాడరు? 10 మంది ప్రెస్ మీట్లు ఇట్లా నిలబెట్టుకొని వెనకాల నిలబెట్టుకొని ముంగట కూర్చొని ఢిల్లీలో ఫోటోలు దిగి మాట్లాడతారే తప్ప మీ 800 కోట్లు ఏడున్నాయి? కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్ ప్రతిసారి మాట్లాడిన ప్రతిసారి ఈ 40 కిలోమీటర్ రేడియేషన్ కంటోన్మెంట్ హైదరాబాద్కు లంగ్ స్పేస్ అని మాట్లాడడం జరుగుతుంది. ఫస్ట్ ఆయన తెలుసుకోవాలా, ఈ గ్రేటర్ హైదరాబాద్కి కంటోన్మెంట్ అనేది నార్థన్ పార్ట్ ఆఫ్ సిటీ. ఇలా కంటోన్మెంట్ ఉన్నా కూడా సివిల్ ఏరియాస్, మేము సివిల్ ఏరియాసే. కంటోన్మెంట్తో లేకున్నా కూడా ఇలా కంటోన్మెంట్ మున్సిపల్గా మేము మర్జ్ అయినా ఈ సివిల్ ఏరియాసే. ఈ గ్రీనరీ అనేది ఎట్టి పరిస్థితుల్లో చెక్కు చెదరది. మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే మేము అడ్డుకుంటున్నామా? మేము వెల్కమ్ చేస్తాం కదా, వెల్కమ్ చేస్తాం. ఒక మోరీ లైన్ ఇవ్వాలంటేనే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఆర్డర్ రావాలా? దే ఆర్ డిలీటెడ్ 30,000 వర్డ్స్ ఆఫ్ ది కంటోన్మెంట్, వేరియస్ వర్డ్స్. ఇది చాలా చట్ట విరుద్ధము, అన్కాన్స్టిట్యూషనల్. మరి ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేయడం తప్పిస్తే మరొకటి కానే కాదు. ఈ ఆఫ్టర్ ఆల్ 30,000 ఓట్లను రీఇన్స్టేట్ చేయలేని సభ్యులు కంటోన్మెంట్ అభివృద్ధిని ఎలా చేస్తారని ప్రజలను నమ్మమంటారు అనేసి నేను ప్రశ్నిస్తున్నాను వీళ్ళని. కంటోన్మెంట్ వికాస్ మంచ్ దాదాపు ఈ నెల రోజుల నుంచి కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు విలీనం మీద. ఇది కరెక్ట్ కాదు. ఈ విలీనం అనేది నేటిది కాదు. దాదాపు 1955 నుంచి ఇవాళ దాకా విలీనం మీద ఎన్నో రికమెండేషన్స్ ఉన్నాయి. వాటన్నిటి ధర్మిలానే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికాస్ మంచ్ పోరాటాన్ని గుర్తించి ఇవాళ విలీన అంశాన్ని పెద్ద ఎత్తున ప్రపోజల్స్ అన్నీ తీసుకొచ్చి మూవ్ చేయడం జరుగుతుంది. ఈ టైంలో ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే పలానా దగ్గర అన్యాయం జరుగుతుందని ఎత్తి చూపించాల్సిన నాయకులే ఇవాళ ప్రజలకు అన్యాయం చేసే విధంగా మాట్లాడుతుంటే ఇది కరెక్ట్ కాదు. ఇది ఎగ్జాంపుల్, కేంద్ర రాష్ట్ర కంటోన్మెంట్ కంటోన్మెంట్ ఎంత దూరం అనేది రీసెంట్లీ రిలీజ్ చేసిన కేంద్ర బడ్జెట్ల కంటోన్మెంట్కు కేటాయింపులు లేవు. రాష్ట్రం రిలీజ్ చేసిన రాష్ట్ర బడ్జెట్ల కంటోన్మెంట్కు కేటాయింపులు లేవు. అంటే మనం కంటోన్మెంట్ ఏడున్నట్టు? 2 రాష్ట్ర ప్రభుత్వాలకు దూరం ఉన్నట్టు. ఇది ఒక అటానమస్ బాడీ. ఈ అటానమస్ బాడీ సర్వైవల్ కావాలంటే మనం కట్టే ట్యాక్సుల మీద మన టీపీటీ ఛార్జెస్తోనే సర్వైవల్ కావాలా? ఇవాళ ఇంత జనాభా పెరిగిపోయింది. ఏ విధంగా సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ అయితే ఏ విధంగా డెవలప్మెంట్లో ముందుకు పోతాం? కాబట్టి ఇవాళ జిహెచ్ఎంసీ బడ్జెట్ చూసుకుందాం. దాదాపు 15,594 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ బడ్జెట్కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఖుద్దు జిహెచ్ఎంసీకి 8,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. ఇంత పెద్ద సంస్థతోని మనం మర్జ్ కాబోతున్నాం అంటే ఫస్ట్ మనం సంతోషించాలి పోయి 150 నుంచి 200 కోట్లు కూడా బడ్జెట్ లేనిది, అసలు బడ్జెట్ ఇయరే లేనిది, బడ్జెట్ ప్రవేశపెట్టని కంటోన్మెంట్తో ఎన్ని రోజులు ఉన్నా మన అభివృద్ధి అనేది దీన్నే ఉంటుంది. కాబట్టి ఈ వ్యతిరేకంగా ఏవైతే శక్తులు పనిచేస్తున్నాయో కేవలం వీళ్ళ స్వార్థ రాజకీయాల అవసరాల గురించే తప్పితే ప్రజల అభివృద్ధి ప్రజల మనుగడకు పనికొచ్చేటి కావు. కేవలం వాళ్ళ స్వార్థ ఆలోచనలు వాళ్ళు బాగుంటే చాలు, ప్రజలు ఏమన్నా కానీ అన్న ఆలోచనల వీళ్ళు కుయుత్తులన్నీ మన్నుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది కంటోన్మెంట్ జిహెచ్ఎంసీతో మర్జ్ అయితే మనకున్న లాభాలు ఒక టౌన్ ప్లానింగ్ అనే కాదు, మనకు ఎస్ఎన్డిపి, ఎస్ఆర్డిపి, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, ఈవెన్ హైదరాబాద్తో ఈక్వల్గా మనం డెవలప్ అవుతాం.
కాబట్టి ఈ విలీనాన్ని అడ్డుకుంటున్న ఈ శక్తులు అసలు కంటోన్మెంట్ ప్రజల వాళ్ళకి సరైన బుద్ధి చెప్తారు. కాబట్టి ప్రజలు ఈ వారం 10 రోజుల నుంచి వీళ్ళు లైవ్ స్ట్రీమ్లని, ఆ మీడియా మీటింగ్ అని, ఈ మీడియా మీటింగ్ అని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది ప్రజలు ఎవరు నమ్మొద్దండి. రీసెంట్లీ అసెంబ్లీలో సీఎం గారే ప్రకటించిండ్రు కంటోన్మెంట్ విలీనం కాబోతుంది అనేసి. కంటోన్మెంట్ విలీనం ఓడు తజ్జం. ఈ వ్యతిరేక శక్తులు తలకిందులు తపస్సు చేసినా కూడా ఈ విలీనం అనేది కొనసాగుతుంది. మనం హైదరాబాద్తో పాటుగా ధీటుగా అభివృద్ధిలో ముందుకు పోతాం. కాబట్టి ప్రజలుగా విలీనం అయిన తర్వాత ఈ వ్యతిరేక శక్తులకు మీరే బుద్ధి చెప్పాలా. బుద్ధి చెప్పి వాళ్ళకు చర్మగీతం పడాల్సిందిగా నేను అప్పీల్ చేస్తున్నా. ఇంకోటి ఎంప్లాయీస్కి కూడా ఎటువంటి అన్యాయం లేదు ఈ మర్జింగ్లో. ఎంప్లాయీస్కి కూడా చాలా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఉంటుంది. ఇలా ఎంప్లాయీస్ యూనియన్స్ కూడా వాళ్ళని తప్పుదో పట్టిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇలా కంటోన్మెంట్ ఎంప్లాయీస్ అనేది ఎటువంటి వాళ్ళకు ప్రమోషన్స్ అనేటివి లేవు. మీరు ఫస్ట్ వాళ్ళ ప్రమోషన్స్ గురించి కొట్లాడండి. ఎందుకంటే రేపు పొద్దుగల్లా జిహెచ్ఎంసీలో మర్జ్ అయిన తర్వాత వాళ్ళు అన్యాయానికి గురవుతారు. ప్రమోషన్ కాకపోతే ఇలా మజ్దూరులు ఉన్నోళ్ళు వాళ్ళు ఏదో పోస్టులో పనిచేస్తున్నారు. కాబట్టి విలీనానికి ముందు వాళ్ళకు ప్రమోషన్స్ కావాలా, మాకు బెటర్ ఇంక్రిమెంట్స్ ఉండాలని కొట్లాడండి. అంతేగాని విలీనం ఆపితే మనకు అన్ని విధాలుగా లాభం జరుగుతుందని చెప్పి ఎంప్లాయీస్ గొంతు కూడా కొయ్యొద్దు. ఈ ఎంప్లాయీస్ యూనియన్స్ అని చెప్పి నేను మనవి చేస్తున్నా. కాబట్టి మిత్రులారా, ఏదేమున్నా కంటోన్మెంట్ విలీనంతోనే మన అభివృద్ధి. ఈ కంటోన్మెంట్ వ్యతిరేక శక్తులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల గురించే మాట్లాడుతున్నారు తప్ప కంటోన్మెంట్ ప్రజలకు కాదన్న ఈ సత్యాన్ని మీరు గ్రహించాలా. విలీనం అతి త్వరలోనే సాధిస్తాం, అయిపోతుందన్న పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేస్తుంది. ఈరోజు కంటోన్మెంట్ వికాస్ మంచ్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన ఈ విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశము, కొందరు నాయకులు కంటోన్మెంట్ విలీనాన్ని అడ్డుకోవడానికి, ప్రజలను తప్పుదారి పట్టించడానికి చేస్తున్న ప్రయత్నాలను మేము తిప్పికొడుతూ, మరి ప్రజలకు మంచి చెడు ఏంది, విలీనమైతే లాభాలేంది, విలీనం కాకపోతే మరి నష్టాలేంటి, మరి కంటోన్మెంట్ చరిత్ర ఏంటి, ఈ విషయాలపై మేము క్షుణ్ణంగా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ద్వారా ఈ యొక్క సమాధానాన్ని, మా యొక్క ఈ ప్రెస్ మీట్ ఉద్దేశాన్ని మేము ప్రజలకు తెలియజేయడానికే మేము ఈ ప్రెస్ మీట్ ఈరోజు ఏర్పాటు చేశాము. మిత్రులారా, ముఖ్యంగా ఫస్ట్ పాయింట్, కంటోన్మెంట్కి బడ్జెట్ ఇయర్ అనేది ఉందా? ఒకవేళ ఉంటే బడ్జెట్ ఇయర్ ఏంటి, యాన్యువల్ బడ్జెట్ ఎంత, ఈ విషయాలను ఇంతవరకు ఎన్ని బోర్డు మీటింగ్లలో ఒక్క సంవత్సరమైన బడ్జెట్ విశేషాలను శ్వేతపత్రం ద్వారా విడుదల చేసి మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేసిన దాఖలాలు ఏదైనా ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నాను సూటిగా. ఎప్పుడు చూసినా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు, అక్కడ ఇక్కడ అడుక్కోవడం తప్పిస్తే కంటోన్మెంట్ కంటూ ఒక సొంత నిధి లేదా? కంటోన్మెంట్కి బడ్జెట్ ఇయర్ లేదా? బడ్జెట్ కూడా లేని కంటోన్మెంట్ ఫ్యూచర్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది, మరి ప్రజలకు ఏ విధంగా వీరు సౌకర్యాలు అందిస్తారు అనేది సూటి ప్రశ్న. అదే పక్క జిహెచ్ఎంసీ తీసుకోండి, జిహెచ్ఎంసీలో యాన్యువల్ బడ్జెట్ రిలీజ్ చేస్తారు. ఈ సంవత్సరం కూడా 24-25 బడ్జెట్ కూడా ఆమోదించడం జరిగింది. 8,000 కోట్ల బడ్జెట్ అక్కడ రిలీజ్ చేసినారు, సివిక్ బాడీ బడ్జెట్. మరి ఆ విధంగా కంటోన్మెంట్లో ఏదైనా ఉందా? చూపించమనండి, లేదా స్టేట్మెంట్ రిలీజ్ చేయమండి. ఈచ్ వాడికి ఎంతెంత బడ్జెట్ రిలీజ్ చేస్తున్నారు ఎవ్రీ బడ్జెట్ ఇయర్లో విడుదల చేయమనండి, శ్వేతపత్రం, ప్రజలకు తెలుస్తుంది. మళ్ళా అంటారు కంటోన్మెంటే ముద్దు, విలీనం వద్దు అని. ఇది కేవలం ప్రజలను తప్పుదారి పట్టించడం తప్ప మరొకటి కానే కాదు. అలాగే కంటోన్మెంట్ భూముల విషయానికి వస్తే 1968లో అప్పటి బోర్డు పి జగన్నాథం వైస్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో
ఒక రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఏంటి ఆ రిజల్యూషన్? ఇక్కడ ఉన్న భూములన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు, రక్షణ శాఖకు కూడా ఎటువంటి సంబంధం లేదు. ఈ భూములన్నీ కూడా ప్రైవేట్ భూములు, స్టేట్ గవర్నమెంట్ భూములు ఆర్ నిజాం సర్కార్ వారసుల భూములు తప్ప కంటోన్మెంట్కి 1 ఇంచ్ అనగా రక్షణ శాఖకు 1 ఇంచ్ స్థలం కూడా ఇక్కడ లేదు అని వాళ్ళు రిజర్వేషన్ పాస్ చేసి అప్పటి హోమ్ మినిస్టర్, రక్షణ శాఖ మంత్రికి వారు ఆ తీర్మానాన్ని పంపించడం జరిగింది. ఆ తీర్మానం పంపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ ఆ తీర్మానాన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఆ సస్పెండ్ జరిగిన సందర్భంలో ఎన్నో కరెస్పాండింగ్ జరిగింది, ఇంటర్నల్ యుద్ధం జరిగింది కంటోన్మెంట్ బోర్డు సభ్యులకు మరియు కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ అధికారులకు. ఆ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. కేవలం ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి వాళ్ళు ఓట్లు తీసుకొని మా సామ్రాజ్యం ఎక్కడ కూలిపోతుందో అని ప్రజలను తప్పుదారి పట్టించడం కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఇంకొక విషయం, 1991-92లో అప్పటి ఏజీ అడ్వకేట్ జనరల్ జి రామస్వామి గారు ఒక లీగల్ ఒపీనియన్ ఫామ్ చేయడం జరిగింది, ఇష్యూ చేయడం జరిగింది సికింద్రాబాద్ అండ్ ఔరంగాబాద్ కంటోన్మెంట్ మీద. ఏమని, ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ విషయంలో వారికి వినతి పత్రాలు పోయాయి ఏజీ గారికి, ఈ ప్రాపర్టీస్ మీద లీగల్ ఒపీనియన్ ఇవ్వండి మాకని, కంటోన్మెంట్ ప్రాపర్టీ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాపర్టీస్ మీద. అయితే ఆయన ఆ డాక్యుమెంట్ని పరిశీలించిన తర్వాత ఒక గొప్ప లీగల్ ఒపీనియన్ని ఫామ్ చేసి దాన్ని విడుదల చేయడం జరిగింది. కంటోన్మెంట్లో ఉన్న భూములన్నీ కూడా నిజాం సర్కార్ భూములు, ప్రైవేట్ భూములు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూములు తప్ప రక్షణ శాఖకు సంబంధించిన భూములు ఏమీ లేవు. ఒకవేళ రక్షణ శాఖ ఈ మా భూములని అనుకుంటే వారు కోర్టుకు వెళ్ళి తీర్మానాలు తీసుకొని రావాలి, కోర్టు జడ్జిమెంట్ తీసుకొని వచ్చిన తర్వాతనే ప్రజల వద్దకు రావాలనేసి ఆ యొక్క లీగల్ ఒపీనియన్ చాలా క్లియర్గా చెప్తుంది. అలాగే మిత్రులారా, 1906లో నోటిఫికేషన్ నంబర్ 41 ద్వారా 13 విలేజ్లను ఇక్కడ కంటోన్మెంట్లో మర్జ్ చేయడం జరిగింది. ఆ 13 విలేజ్లో ఈరోజు కంటోన్మెంట్ సివిల్ ప్రాంతాలు. ఆ 13 విలేజ్లు ఈరోజు కూడా కంటోన్మెంట్ అసెస్మెంట్ రికార్డులో పొందుపరచబడి ఉన్నాయి. 12 విలేజ్లుగా నమోదై ఉన్నాయి, కానీ ఇంకొక విలేజ్ పేరు రాయలేదు. ఎందుకంటే అది లాలాపేట్, 13వ విలేజ్ లాలాపేట్ సికింద్రాబాద్ డివిజన్కి వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్న ఈ 13 విలేజ్లే కంటోన్మెంట్ సివిల్ ప్రాంతాలు. ఈ ప్రాంతాలనే మేము విలీనం చేయమని కోరుతున్నాం తప్పిస్తే ఆర్మీ అధికారుల ప్రాంతాలను, ఆర్మీ యొక్క కాన్ఫిడెన్స్ ల్యాండ్స్లను మేము అడగడం లేదు. కాబట్టే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఇది సరి అయిన డిమాండ్ వీళ్ళది కాబట్టి ఈ సివిల్ ప్రాంతాలన్నింటినీ కూడా మేము విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు ఒక కమిటీని కూడా ఫామ్ చేసి కమిటీ రిపోర్ట్ తీసుకొని వీరందరూ కూడా దాన్ని పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ జారీ చేసింది, ప్రాసెస్ కూడా జారీ అయింది. ఇంకా కొందరు దుష్ట శక్తులు మరి రాజకీయ లబ్ధి కోసము ఇక్కడ సామ్రాజ్యాన్ని కోల్పోతుందని తెలిసి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అది తప్పు. నిజాన్ని తెలుసుకొని రాజకీయ నాయకులుగా చలామణి కాండి తప్ప ప్రజలను మోసం చేసే నాయకులుగా కావద్దని నేను వారికి సలహా ఇస్తున్నాను. అలాగే ఇక్కడ కంటోన్మెంట్ అవినీతికి అడ్డగా మారిపోయింది. కంటోన్మెంట్లో ఎంత అవినీతి జరిగినా ఇక్కడ పట్టించుకునే ఏ అధికారులు కూడా లేరు. వీరు ఎవరికి జవాబుదారీతనం కూడా లేదు. కాబట్టే కంటోన్మెంట్ విలీనం వద్దు, మరి కంటోన్మెంట్ విలీనం వద్దు, జిహెచ్ఎంసీ వద్దు అనేసి, కంటోన్మెంట్ మర్జింగ్ వద్దు అనేసి వీళ్ళు పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అవినీతి జరిగినా ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సిబిఐ పరిధిలోకి కూడా రాదు, ఏసీబీ పరిధిలోకి కూడా రాదు. కాబట్టి ఇక్కడ మేము ఎంత అవినీతి చేసినా అడిగేవారు ఎవరు ఉండరు. కాబట్టి వీళ్ళు ఈ విధంగా ఈ విలీనాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప మరొకటి కానే కాదు. ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి మరి విలీనానికి మీరందరూ సపోర్ట్ చేసి ఫ్యూచర్లో మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి
మనం ముందుకు రావాలని ప్రజానీకాన్ని నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచ్ అందరికీ నమస్కారము. మేమంతా కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యులము. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టడం జరిగిందంటే, కొంతమంది దుష్ట శక్తులు వాళ్ళ లబ్ధి గురించి, రాజకీయం లబ్ధి గురించి వాళ్ళు ప్రజలకు తప్పుదారి మరలిస్తారు, కానీ వాళ్ళతోటి అయ్యేది ఏమీ లేదు. మర్జింగ్ మాత్రం 100% మర్జింగ్ అవుతుంది. 100% చేసి చూపెడతాం. మేము తెలంగాణనే సాధించుకున్నాం. మర్జింగ్ ఎంతనండి? కాబట్టి మర్జింగ్ 100% అవుతుందండి. మేము దాని గురించి అందరం కట్టుబడి ఉన్నాము. జై వికాస్ మంచ్. सबको सलाम, नमस्ते। सब में बड़ी खुशी का बात यह है कि कंटोनमेंट जो है ना जीएचएमसी में अनकरीब में जो मर्ज हो जाने वाला है। अभी तक क्या है, कंटोनमेंट बोल के क्या है 50 साल 100 साल से जो ये गाना गा लेते हुए आ रहे थे। ऐसा कंटोनमेंट की चरित्र क्या है लोगों को मालूम ही नहीं है, समझे नहीं। अब प्रेस मीटा रख के वो रख के कंटोनमेंट जीएचएमसी मिल गया, जीएचएमसी मिल गया तो ऐसा होता वैसा होता, तो कुछ भी नहीं होता। जो अपने को जो आने का हक है अपने को आता, आने वाले वक्त में जो है ना कंटोनमेंट जो जीएचएमसी में मिल के रहेंगे इंशाल्लाह। अपने को अपना भी एक मुकाम रहेगा, अपने भी वार्डों को एक बजट आएगा, वो बजट के ऊपर जो है ना अपन बेहतर से बेहतर अपन काम करेंगे। कंटोनमेंट अब खरीब ख़त्म हो गया है। अभी कितने भी कर लो, आप क्या भी कर लो, कौन से भी दुकाना लगा लो, आप कुछ भी समझा लो, अब कुछ होने का नहीं, जाने का नहीं है। पब्लिक पूरी जाग गई सो है, समझा नहीं। गरीब लोगों को इंशाल्लाह पट्टे भी मिल जाएंगे, अपने को बिल्डिंगों को बाइलास भी अच्छी तरीके से आएगा। अभी आप जो है गलत रास्ता बतला के पब्लिक को जो है ना आप बोर्डों पे लिख लेके वहाँ लिख लेके आप समझाए तो जो है ना कुछ होने वाला नहीं है। आप रहे खुद ही कुछ भी नहीं करे, अब उतरने के बाद आप क्या कर सकते बोलिए? आप कुछ भी नहीं कर सकते। अनखरीब में है बिल्कुल। अल्लाह चाहे तो अब ये जो है ना आपके बोनाल फेस्टिवल जो था हमारा खत्म होते बराबर जो है ना उसकी फाइल भी जो है ना हम रख के जो है ना इसी तरीके से प्रेस मीट करके आपको बतलाएंगे।